పద్మావతి అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలలో ఈరోజు సాయం వేళలో జరిగేటువంటి ఆ ఉత్సవానికి స్వామివారు ప్రతిరోజు ఏదో ఒకటి ఇస్తూనే ఉంటారు. అమ్మ కదా. అలాంటి ఆ అమ్మ లోకజనని అయినటువంటి ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క ఈ బ్రహ్మోత్సవాలలో స్వామివారు స్వయంగా తన పాదాలని అలంకరించటానికి అందిస్తూ ఉన్నటువంటి అపూర్వమైనటువంటి దృశ్యాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. పుట్టినిల్లు క్షీరాబ్ధిపై మెట్టినిల్లు పరమ పదముపై గల ప్రీతి మరచిపోయి శృతుల మముబొంట్ల కాపాడమతి జనించి శ్రీసుఖపురంబు కూర్మి చేరితివి తల్లి అని అంటారు భక్తులు. ఆ పాదపద్మాలు స్వర్ణమయమైనటువంటి పాదుక. ఆ పాదాలకు ఉండేటువంటి విశేషం చాలా గొప్పదిట. ఎందువలనంటే ఆ పాదాలే కాళీని పడగల మీద నాట్యం చేశాయి. ఆ పాదాలు అహల్యని ఉద్ధరించాయి. ఆ పాదాలు ఆ బలిచక్రవర్తి శిరస్సున నిలిచాయి. ఆ పాదాల నుంచే ప్రభవించింది గంగ, పవిత్రం చేస్తోంది. ఆ పాదాలకు ఉన్నటువంటి విశేషాన్ని చూసి అమ్మ మురిసిపోయి, స్వామి నీ స్వరూపంలో విశేషమైనటువంటి ఆ పాదాలు ఎప్పుడూ కూడా తులసితో నిండిపోయి ఉంటుందయ్యా, కానీ నేను కూడా మీ పాదాలని ధరిస్తాను అని భావించిందేమో అమ్మ యొక్క హృదయం. హరి అంతరంగా కదా, అలర్మేల్మంగా అమ్మ ఆమె పరనిర్వాణదాయిని దైత్యదానవమర్దిని జ్యోతిష్మత్యమృతావహ గరుడాసన పుంప్రధానేశ్వరి అని ఇలాగా అనేక నామాలతో అర్చిస్తారు. దేశికస్వామి శ్రీ మహత్వాన్ని, శ్రీ ప్రతిపత్తిని చూపించడం జరుగుతోంది. ఉభయాధిష్టానం చైకతత్వమని లక్ష్మీనారాయణుడు ఉభయులుగా కనిపించిన ఆ ఆది దంపతుల మధ్య అవిభాజ్యమైనటువంటి నిత్యానుకూలమైనటువంటి గాఢమైన అనుబంధం ఉన్నదిట. ఉభయులు తమ తమ ప్రత్యేకతని నిలుపుకుంటూనే ఏకత్వంగా కూడా దర్శనమిస్తారు. పాలల్లో చక్కెర కలిసింది, పాల యొక్క మాధుర్యము ఆ చక్కెర యొక్క మాధుర్యం విడివిడిగానే ఉంటాయి, ఏకంగా కూడా ఉంటాయి. అలాగనే సాగర సంగమంలో నదీ జలాల మాధుర్యం అంతర్హితమవుతోంది. ఇక్కడ అలా కాదు, క్షీరము శర్కరం. అలాగా అమ్మ యొక్క దివ్యమైనటువంటి ఆ బ్రహ్మోత్సవాలలో భగవతీదేవి పురుషకారం, శ్రీహరి యొక్క కరుణ రెండూ అవసరమే. ఆ శ్రీమాత శ్రీ ప్రపత్తి మనం చేయాలి. అందుకనే ఆ శ్రీనివాసుడు స్వయంగా తన పాదుకలను, స్వర్ణ పాదుకలని పంపించారు. ఆ పసుపు మంటపం దగ్గర నుంచి ఆ పాదాలని ఉత్సవంగా తీసుకొని వెళ్ళడం. ఆ గరుడ సేవలో ఇద్దరూ కూడా గరుత్మంతుణ్ణి అధిరోహిస్తారు కదా. ఆ ఇద్దరిలో మరి ఒకరు ఉండి మరొకరు లేకుంటే ఎలాగా? అక్కడ స్వామికి ప్రాధాన్యత ఆ తిరుమలలో. ఇక్కడ తిరుచానూరులో అమ్మకు ప్రాధాన్యత, అమ్మే ఇక్కడ సర్వస్వం. అందుకని స్వామివారి ఎలాగా అంటే తన పాదాలను పంపించడం జరుగుతోంది. ఆ పాదాలని అంటే అయ్యవారు అమ్మవారు ఇద్దరు కూడా ఏకీభూతమై ఏకాకృతిలో మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నారన్నమాట. ఎందుకనంటే ఆ లక్ష్మీదేవి కోసం తప్పించాడు ఆయన. ఆ వైకుంఠం నుంచి దిగి వచ్చాడు. 10-12 తపస్సు చేశాడు. కృష్ణవేణి నదికి 22 యోజనాల దూరంలో స్వర్ణముఖి ఉన్నదయ్యా. ఆ నదీ తీరంలో ఒక సరోవరాన్ని స్థాపించు, స్వర్ణ కమలాన్ని స్థాపించు. 12 దేవలోకం నుంచి బంగారు కమలాలు తెచ్చి ఆ మహాలక్ష్మి మంత్రాన్ని జపించి అర్చించు అనంటే ఆ స్వర్ణ కమలంలో 16 కన్యకగా శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవిస్తోంది అని అశరీరవాణి చెబితే ఆ
ఇక్కడకు వచ్చాడట శ్రీనివాసుడు. కుంతాయుధంతో తటాకాన్ని త్రవ్వాడు, వాయువుని స్మరించాడు, ఇంద్రానుమతితో దేవలోకం నుంచి బంగారు కమలాలు తెప్పించాడు, స్వర్ణ కమలాన్ని ప్రతిష్ఠించాడు. ఆ గంధర్వుడు వాయువు తెచ్చిన దివ్య కమలాలతో మహాలక్ష్మి మంత్రాన్ని అనుష్ఠిస్తూ అర్చన చేశాడు. దేనికోసం? మన కోసమే. లీలామానుష విగ్రహుణ్ణి సామాన్య మానవుడిగా భావించాడు. భంగపడ్డారు అప్సరసలు అని మనకు పద్మపురాణంలో వస్తుంది. ఆ శ్రీనివాసుని అర్ధనిమీలిత నేత్రాల నుండి వెలువడిన విష్ణుమాయ ఆ వేల్పు లేమలను మోహబద్ధులను చేసిందిట. అకుంఠితంగా సాగింది తపస్సు అని మనకు చక్కగా చెప్పడం జరుగుతోంది. అందువలనే ఆ తిరుసుకనూరులో ఇది సుఖాశ్రమంగా చెప్పబడింది. ఆ శుకుడు చక్కగా లీలామానుష విగ్రహుణ్ణి స్మరించారు. ఇదిగో ఇప్పుడు కూడా ఆ శ్రీవారి పాదపద్మాలని ఉత్సవంగా అమ్మకు దగ్గరగా చేర్చడం ఒక విశేషం కదా. ఆ పద్మ సరోవర మాహాత్మ్యాన్ని నారద వశిష్ఠ మరీచి అత్రి అంగిరస పులస్య పులహ క్రతు మహర్షాదులు స్తుతించారు. ఇక్కడనే సుఖమహర్షి ఆధ్యాత్మికమైన యోగం సాధించారట. అట్టి ఆ దివ్య పాదాలని మనమంతా ఆశ్రయించాలి. ఆ పాదాల మీద ఉన్నటువంటి వ్యామోహం ఆ పద్మావతికి ఎంత గొప్పదో మనకు ఆదిత్య పురాణంలో చక్కగా చూపిస్తారు. ఆ పాదాలలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి తెలుసుకోవాలని అమ్మ 3 రూపాలను ధరించిందిట. ఆ 3 రూపాలలో శ్రీదేవిగా, భూదేవిగా, నీలాదేవిగా మనకు వేదంలో ఈ 3 సంబంధమైనటువంటి శ్రీ సూక్తం, భూసూక్తం, నీలా సూక్తం 3 సూక్తాలతో వేదం స్తుతిస్తోంది. కానీ ఇన్ని రూపాలలో దేనికోసం? భగవంతుణ్ణి, ఆ శ్రీమన్నారాయణుణ్ణి సేవించడం కోసం. భగవంతుని యొక్క ఆరాధనలో పాదాలు చాలా గొప్పవి. ఆ పాదపద్మాలనే భగవంతుడు, ఆ పాదాలనే భక్తుడైనటువంటి వాడు ఆశ్రయిస్తాడు. ఆ పాదాలు లేకపోతే మనకు ఆశ్రయమే లేదు. అందుకని విష్ణుపోతో నరాణం అని చక్కగా భక్తులు భావన చేస్తారు. నీ పాద కమల సేవయు, భాగవతంలో ఆయన కోరుకుంటాడు సుధాముడు, ఏం కావాలయ్యా నీకు? 3 వరాలు. ఏమిటా వరాలు? మొట్టమొదటిదేమిటి? నీ పాద కమల సేవయు, ఆ పాదాలను నిరంతరం సేవిస్తూ, అంటే ఆ పాదాలని హృదయంలో ధరించాలి. అందుకనే అమ్మ కూడా నిరంతరం ఆ హృదయంలో ఆ శ్రీనివాసుని దివ్య పాదుకలను ఎప్పుడు కూడా ధ్యానిస్తూ ఉంటోందిట. ఆ పాదాలకు ఉండేటువంటి గొప్పతనం ఏమిటి? ఆ పాదాల యొక్క ధూళి సోకి మనకు చమత్కారంగా తులసీదాసు చూపిస్తారు ఆ మానస దీనిలో. ఆ విశేషాలన్నింటినీ కూడా మనం స్మరించుకోవాలి ఈ సమయంలో. పద్మావతి పాహి పాహి. కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే నీ 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 పాదము, బ్రహ్మ కడిగిన పాదము. ఆ
చెలగి వసుధ గొలిచిన నీ పాదము బలితల మోపిన పాదము 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 తలకక గగనము తల్లిన పాదము తలకక గగనము తల్లిన పాదము బలరిపుగాచిన పాదము తలకక గగనము తల్లిన పాదము బలరిపుగాచిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానేని పాదము బ్రహ్మ కడిగిన పాదము కామిని పాపము కడిగిన పాదము పాము తల నిడిన పాదము కామిని పాపము కడిగిన పాదము పాము తల నిడిన పాదము ప్రేమపు శ్రీ సతి పిసికిడి పాదము ప్రేమపు శ్రీ సతి పిసికిడి పాదము పామిడి తూరగపు పాదము ప్రేమపు శ్రీ సతి పిసికిడి పాదము పామిడి తూరగపు పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానేని పాదము బ్రహ్మ కడిగిన పాదము పరమయోగులకు పరిపరి విధముల పరమొసగెడిని పాదము పరమ యోగులకు పరిపరి విధముల పరమొసగెడిని పాదము పరమయోగులకు పరిపరి విధముల పరమొసగెడిని పాదము పరమయోగులకు పరిపరి విధముల పరమొసగెడిని పాదము తిరువేంకటగిరి తిరువేంకటగిరి తిరమని చూపిన తిరువేంకటగిరి తిరమని చూపిన పరమ పదము నీ పాదము తిరువేంకటగిరి తిరమని చూపిన
పరమపదము నీ పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే నీ పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మగారు కడిగినటువంటి పాదపద్మాల యొక్క దివ్య వైభవాన్ని అన్నమాచార్య స్వామి సంకీర్తనాచార్యుడు కదా అందంగా చెప్పాడు. హరిచింతనామృత మత్త చిత్తము ఆ అలర్మేల్మంగ, ఆ అలమేలుమంగ సౌందర్యారాధకుడు శ్రీ వెంకటేశ్వరుడు. సతి చక్కదనమెంతో సరస్సుని మోహమెంతో చతురులింక సరి చూడరమ్మా అని జగదేక సౌందర్యమూర్తి అయినటువంటి అలర్మేల్మంగ దివ్యాకార విశేషాన్ని ఆ శ్రీవారు చక్కగా చిత్రించే ప్రయత్నంలో ఉన్నటువంటి వానిగా ఆ తేజోమూర్తి వైభవాన్ని అన్నమయ్య వివరిస్తాడు. చక్కని తల్లికి చాంగుభలా అని అంటాడు. అంతేకాదు ఆ ఆ శ్రీనివాసుని దివ్య అంతరంగాన్ని చక్కగా భావించేటువంటి ఆ అమ్మ దివ్య సౌందర్య రసస్వరూపులు ఆ దేవదేవుడితో కుదిరినటువంటి ఆ పసిడి చీరవాడవు పాలు తచ్చితివిగాన పసిడి బోలినిది చేపట్టెను నీ కరము అని ఆ క్షీరసాగర కన్యక యొక్క దివ్య వైభవాన్ని చూపిస్తారు. అతడే నీవు నీవనగనాతడు నీ పలుకే తలంపగానాతని పలుకు నీ హృదయమాతడెపో అలమేలుమంగ నీ చేతిదే సర్వజంతువుల జీవనమంతయునంచు సన్మునివ్రాతము సన్నుతించున నివారణ నీ సతి వెంకటేశ్వర అని అన్నమాచార్యుల వారు వెంకటేశ్వర శతకంలో అలర్మేలుమంగ వెంకటేశ్వర అనే మకుటాలతో అద్భుతంగా వ్రాస్తారమ్మా. నీకు స్వామికి భేదమనేదే లేదు. ఇందాక మనం చెప్పుకున్నాం భేదము అభేదము అని, ఉభయాధిష్టానతైకం తత్వం అని. వైష్ణు క్రతువులో అగ్ని విష్ణువు ఇరువురు ప్రధానులే కానీ ఉభయాత్మకమైన ఒకే స్వరూపంగా దర్శించాలి అని సిద్ధాంతం. అలాగనే లక్ష్మీనారాయణులు కూడా అని ఆ సమున్నతమైనటువంటి రాజగోపుర ప్రాంగణంలో ఆ గజరాజులు ఠీవీగా నడుస్తూ ఉంటే, అమ్మా నీ సేవలో స్వామి సేవలో అమితమైన ఆనందాన్ని పొందేటువంటి ఆ గజరాజులు నీకు స్వామికి భేదాన్ని చూడటం లేదు. అతడే నీవు, నీవే అతడు, నీ పలుకే ఆ స్వామి పలుకు. ఓ వెంకటేశ్వర, నీ దేవేరి అయిన అలర్మేల్మంగను మహర్షాదులంతా కూడా అద్భుతంగా స్తుతిస్తారు. ఆ విహరించేటువంటి అమ్మతో కలిసి విహరించేటువంటి స్వామి యొక్క ఆ దివ్య వైభవాన్ని, మనోజ్ఞమైనటువంటి ఆ దృశ్యాన్ని అన్నమాచార్యుడు చాలా అద్భుతంగా వర్ణిస్తాడు. అదిగో కోలాటాలతో, రంగురంగుల వస్త్రాలతో, ఆ నెమలి పింఛాలతో, నృత్య నాట్య గానాదులు చేస్తూ ఆ కళా బృందాలంతా సాగుతూ ఉంటే స్వామివారి యొక్క ఆ గరుడ గమన దృశ్యాన్ని మన మనోఫలకాలలో చిత్రీకరిస్తూ ఆ గరుడ గమనంలో స్వామి పాదాలని ధరించిన అమ్మ యొక్క సోయగాన్ని మనం చూడబోతున్నాం. సాయం వేళలో ఒక్కొక్క నాటి రాత్రి సకలోన్నతులైన ఖగేంద్రమూర్తిపై నెక్కి వినోదలీల చెరియించుతూ ఆ ఎలమేలు మంగమో
ముక్కున చేర్చుచున్ మక్కున చేర్చుచున్ బహు విహారములు తిరివీధులం ప్రియం ఎక్కువగా చలంగు విధమేమని చెప్పుదు వెంకటేశ్వర అని అంటారు. ఆ పాదాలకు శరణాగతి చేయాలట. ఆ పాదాలకే ఆశ్రయించేటువంటి శక్తి ఉన్నదిట. విభీషణుడు అంటాడు, నీ పాదాలను ఆశ్రయిస్తున్నాను స్వామి అని దీర్ఘ శరణాగతి చేస్తారు మహర్షులు మహర్షాదులు. యోగ్యత లేని కష్టుడన్ అయోగ్యుడన్ అన్నిట తోడ గర్భ నిర్భాగ్యుడా నీ కృపామతికి ప్రాప్యుడనో ఎలయేలు మంగా నా భాగ్యము నీ కృపారసము ప్రాప్యముగావు మటంతు సారి నీ భాగ్యవతీ శిరోమణిని ప్రస్తుతి చేసెద వెంకటేశ్వర అని. అమ్మా, నేను అయోగ్యులను నిర్భాగ్యులను నీ దయారసానికి నన్ను పాత్రునిగా స్వీకరించమ్మా. వెంకటేశ్వర నీ దేవేరి అయిన అమ్మ ఆమెని శృంగార నాయికగా వెంకటేశ్వరుని శృంగార నాయకుడిగా అభివర్ణిస్తాడు అన్నమాచార్య స్వామి. అదిగాక సౌభాగ్యం ఇదిగాక తపము మరి ఇదిగాక వైభవం ఇకనొకటి గలదా అంటాడు. అదిగో ఆ దృశ్యాన్ని మనం వీక్షిద్దాం. శరణం శరణం శ్రీ వెంకటేశం, శరణం శరణం శ్రీ వెంకటేశం, శరణం శరణం శ్రీ వెంకటేశం, శరణం శరణం శ్రీ వెంకటేశం, శ్రీనివాస చరణం శరణం శరణం, శ్రీనివాస చరణం శరణం శరణం, శరణం శరణం శ్రీ వెంకటేశం, శరణం శరణం శ్రీ వెంకటేశం. ఆశ్రితవత్సల అనుపమ కరుణ అరమరసేయకు అసుర విదళన, ఆశ్రితవత్సల అనుపమ కరుణ అరమరసేయకు అసుర విదళన, నీ నిజ భక్తుల పరీక్ష తగునా, నీ నిజ భక్తుల పరీక్ష తగునా, నీవే గతి కరుణారసవరుణ, నీవే గతి కరుణారసవరుణ. శరణం శరణం శ్రీ వెంకటేశం, శరణం శరణం శ్రీ వెంకటేశం. ఉభయహస్తముల శంఖ చక్రములు కటితటి పదములు చూపు హస్తములు, ఉభయహస్తముల శంఖ చక్రములు కటితటి పదములు చూపు హస్తములు, నీ పాదములకు మృక్కితిమయ్యా, నీ పాదములకు మృక్కితిమయ్యా, నీ శరణాగతి వేడితిమయ్యా, నీ శరణాగతి వేడితిమయ్యా. శరణం శరణం శ్రీ వెంకటేశం, శరణం శరణం శ్రీ వెంకటేశం, శరణం శరణం శ్రీ వెంకటేశం,
శ్రీనివాస శరణం 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 శ్రీనివాస శరణం 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 ఇది ఒక ఆనందోత్సవం. దివ్య పాదపద్మాలని ఆరాధించే వారికి పరమానంద సందోహ సంభరితమైనటువంటి ఒడలు పులకరించేటువంటి అందమైనటువంటి ఆ పాదపద్మ మహోత్సవాన్ని తిరుసుకనూరులో ఆ సన్నిధి వీధిలో అలాగా చక్కగా సాగేటువంటి ఆ భక్తుల యొక్క కోలాహలం. హరి నారాయణ వారిజాక్ష వరదా ఆర్తావన పావన కరుణాసాగరయంతు సాగర తరంగ శ్రేణికిన్ సాటి అయి పరిఘోషించుచు వచ్చు భక్తతతికిన్ ప్రత్యుద్గతుల్ సల్పుతుల్ పరమానందమునందినాడను ప్రభు పద్మావతి వల్లభా. కేవలం మనుష్యులేనా? కాదయ్యా. ఈ నవరస ఆనందమూర్తి అలర్మేల్ మంగ సౌందర్య రత్నాగారమైన ఆ అమ్మ యొక్క ఆ శోభ ఇనుమడించి తన నాథుని యొక్క పాదాలని ధరించినప్పుడు కలిగే ఆనందం ఎలాగ ఉంటుందో మనం సాయంత్రం దాకా ఎదురు చూడవలసిందే. ఆ అద్భుతమైన అందమైన అలర్మేల్ మంగ యొక్క ఆ దివ్య సౌందర్య రసస్ఫురితమైనటువంటి ఆ చక్కదనం, ఆ చక్కదనాల రాశి, ఆమె సౌందర్యం, శ్రీదేవి యొక్క ఆ దివ్యమైనటువంటి స్థితి, శ్రీభాండారం. ఆమె సాహచర్యంతో నీవు కనకలక్ష్మి కాంతులవయ్యాయ్యా. ఆమె ముఖంలో బంగారు కళలు దాగి ఉన్నాయి. ఆమె నవ్వులే వెన్ని గనులు, ఆమె మోవి పవడగపు తీగె, ఆమె నిడువాలు చూపులే నీలములు, ఆమె పాదాల గోరులే వజ్రాలు, ఆమె చేతి గోరులు పద్మరాగాలు, ఆమె కన్నుల చేటలే ముత్యపు సరులు, ఆమె నుని సిగ్గులే వైఢూర్యాలు, ఆమె అనురాగాలే గోమేధికాలు అంటాడు అన్నమయ్య. నిరత చక్కదనమే నిండు మందారము నీకు కలిగె కనకలక్ష్మి కాంతులవైతివి అని. అట్టి అమ్మ యొక్క దివ్యమైనటువంటి కార్తీక బ్రహ్మోత్సవాలలో ఆ తిరుసుకనూరంతా అద్భుతంగా ఒకనాటి సుఖాశ్రమం ఈనాడు అద్భుతమైనటువంటి స్వరూపంతో మనకు దర్శనమిస్తూ ఉంటే అదిగో ఆ పాదాలని ఆశ్రయిద్దాం. ఈ పాదమే కదా కిలయల్ల గోలిచినది, ఈ పాదమే కదా కిలయల్ల గోలిచినది, ఈ పాదమే కదా ఇందిరాహస్తముల హితవైనది, ఈ పాదమే కదా ఇలయల్ల గోలిచినది, ఈ పాదమే కదా ఇందిరాహస్తములకితవైనది, ఈ పాదమే కదా ఇలయల్ల గోలిచినది, ఈ పాదమే కదా. ఈ పాదమే కదా ఇందరును మొక్కెడిది, ఈ పాదమే కదా ఈ గగన గంగ పుట్టినది, ఈ పాదమే కదా ఇందరును మొక్కెడిది, ఈ పాదమే కదా ఈ గగన గంగ పుట్టినది, ఈ పాదమే కదా ఎలమి పెంపొందినది,
ఈ పాదమే కదా ఎలమి పెంపొందినది ఈ పాదమే కదా ఇన్నిటికీ ఎక్కుడైనది ఈ పాదమే కదా ఎలమి పెంపొందినది ఈ పాదమే కదా ఇన్నిటికీ ఎక్కుడైనది ఈ పాదమే కదా ఇలయల్ల గొలిచినది ఈ పాదమే కదా ఈ పాదమే కదా ఇభరాజు దలచినది ఈ పాదమే కదా ఇంద్రాదులెల్ల వెదకినది ఈ పాదమే కదా ఇభరాజు దలచినది ఈ పాదమే కదా ఇంద్రాదులెల్ల వెదకినది ఈ పాదమే కదా ఈ బ్రహ్మ కడిగినది ఈ పాదమే కదా ఈ బ్రహ్మ కడిగినది ఈ పాదమే కదా ఎగసి బ్రహ్మాండమంతినది ఈ పాదమే కదా ఈ బ్రహ్మ కడిగినది ఈ పాదమే కదా ఎగసి బ్రహ్మాండమంతినది ఈ పాదమే కదా ఇలయల్ల గొలిచినది ఈ పాదమే కదా ఈ పాదమే కదా ఇహ పరములో సగిడిది ఈ పాదమే కదా ఇలనహల్యకు కోరికైనది